డిస్ఫంక్షన్ తెలుసా? నేను చూడండి, అందుకనే అంతగా దేవుని వాక్యం గురించి మూలంగా ఉంటాను. నన్ను మార్చింది వాక్యమే. కేవలం దాన్ని చదవడమే కాదు, కానీ దాన్ని స్వీకరించడం, ప్రేమించడం, విధేయత చూపడం, ఇదంతా 40 ఏళ్ల ప్రయాణం. అయితే ఏమిటో చెప్తాను. దేవుని వాక్యం మీ జీవితంలో కార్యం చేస్తుంది. ఒకవేళ అది చేయమని చెప్పింది మీరు గాని చేస్తే. నాకు ఆ చూపులొద్దు, చేయలేను అనేవి. ఎందుకంటే దేవుడు చేయమని చెప్పింది ఏదైనా సరే చేయడానికి ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు, మీరు ఇష్టం చూపితే. కనుక నేను చింతించాను. నాలో అంత భయం, కోపంగా ఉండేదాన్ని, అభద్రతాభావం. విలువను వెతకాలనుకున్నాను. నా గురించి మంచిగా ఫీల్ అవ్వలేదు కనుక నా పనిలో విలువను వెతికాను, నా సాధనలో. కనుక చచ్చే వరకు పనిచేస్తుండేదాన్ని. ఎవరైనా అక్కడికి వెళ్ళారా? అలా చేశారా? ఆమేన్.